గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తొంభై 98 ఏళ్లుగా సమాజ సేవే లక్ష్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ కృషి ప్రశంసించిన జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. గురువుల పట్ల భక్తి సేవాభావంతో ఉండాలి. పీఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ప్రబోధ. ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట ఏర్పాట్లు. ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. స్థానిక సంస్థ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పిలుపు. గత 98 ఏళ్లుగా సమాజ సేవ నిస్వార్థ భావమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటు వేగవంతం చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 2025-26 వార్షిక సాధారణ సమావేశం కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్, కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలు, సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టబోయే నూతన ప్రాజెక్టుల వివరాలను సభకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో గత 98 ఏళ్లుగా ఈ సంస్థ ఎంతో విజయవంతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని కొనియాడారు. సమాజంలో ఎటువంటి విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తోందన్నారు. ప్రధానంగా కాకినాడలో 7.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. క్యాన్సర్ కేర్ ఫెసిలిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరిందని, జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారంతోనూ సాధ్యమైన త్వరగా పరికరాల ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అనంతరం రెడ్ క్రాస్ క్యాన్సర్ బ్లాక్కు మరియు సంస్థకు విరాళాలు అందించిన దాతలు, అధికారులు అడప వెంకటలక్ష్మి, ప్రత్తిపాడు తహసీల్దార్ సూర్యప్రభ, సామలకోట ఎంపీడీఓ కె హిమా మహేశ్వరి, క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి విరాళాలు అందించిన దాతలు ఐటీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కాసిన వెంకటేశ్వరరావు, పాలడుగు సుబ్రహ్మణ్యం, పైడా వెంకటనారాయణ, సుశీల రాఘవ రత్నం అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్, వైడి రామారావు కుటుంబ సభ్యులు, ఎన్ శృతిరెడ్డి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సహకరించిన ఈటీసీ సామలకోట అధికారులకు జిల్లా కలెక్టర్ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎన్వీవీఆర్ ప్రసాద్ బాబు, కార్యవర్గ సభ్యులు, జీవిత సభ్యులు, సంస్థ కార్యదర్శి కె శివకుమార్, వందన తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా అందరినీ కలుపుకొని సమాజంలో మంచి జరగాలి, పేదవాళ్ళకి మేలు జరగాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను ముందుకు నడుపుతున్న రామారావు గారికి, సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇప్పుడే స్పష్టంగా వివరించడం జరిగింది. ఎన్నో మంచి కార్యక్రమాలు గత సంవత్సరంలో మనము చేసుకున్నాము. అదే మొమెంటంతో, అదే ప్యాషన్తో రాబోయే సంవత్సరాల్లో కూడా మనము అన్ని యాక్టివిటీస్ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా 2 అంశాలు మనము దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి క్యాన్సర్ హాస్పిటల్. సో దిస్ క్యాన్సర్ కేర్ ఫెసిలిటీ ఈజ్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ రియలైజేషన్. Even day before yesterday, I got a call from ONGC side that whether our infra is ready to accommodate the equipment. We have clarified that it is very much ready. So at the ONGC level also, efforts are being made, even through the public representatives, to push and get the equipment as early as possible. That is the prime goal. As a personal goal, I have taken it upon myself. So with all your support, with the support of the previous collector, my colleague, we have come this far. We have almost 80% there. The last 20% we will definitely get it done in the coming few months, and I am quite confident.
coming to the second request, second need which is felt, which is the working women's hostel. We are trying to finalize the place and then try to take up this project as well. So quite soon we will definitely have a positive news with respect to that working women's hostel also. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జీవితానికి మంచి గమ్యాన్ని గమనాన్ని చూపించేది గురువు మాత్రమేనని, తల్లిదండ్రులు ప్రకృతి కూడా గురువులేనని, అటువంటి గురువుల పట్ల భక్తి సేవాభావంతో ఉండాలని పీఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ప్రబోధించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా భక్తులకు అనుగ్రహ భూషణ చేశారు. అంతకుముందు పలువురు ప్రముఖులు, పీఠం ప్రతినిధులు, భక్తులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షాకు పాదపూజ చేసి ఘనంగా సత్కరించారు. సద్గురులు గూర్చి పలువురు ప్రసంగించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా చేతుల మీదుగా పక్షుల ఆహారం నిమిత్తం ధాన్యపు కుచ్చులను భక్తులకు అందజేశారు. అనంతరం డాక్టర్ ఉమర్ అలీ షా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం ప్రతినిధులు ఆకుల రవితేజ, ఎన్డివి వర్మ, ఏవివి సత్యనారాయణ, పింగళి ఆనంద్, స్వర్ణలత, దేవో భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సాధన అంటే 3 సాధనల యొక్క కలయిక త్రయీ సాధన. అంటే శారీరక తత్వానికి మంత్ర సాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మతత్వానికి ధ్యాన సాధన. 3 సాధనల యొక్క కలయిక త్రయీ సాధన. ఆ త్రయీ సాధన జీవాత్మ శారీరక, మానసిక, ఆత్మతత్వాల ద్వారా త్రయీ సాధన ఆచరించడం ద్వారా పరమాత్మ యొక్క శక్తిని గ్రహించి తరింపజేసుకునేటువంటి నేననేటువంటి స్వరూపం తెలియబడుతుంది. పౌర్ణమి రోజున ఆ చంద్రుడు యొక్క అద్భుతమైనటువంటి చల్లని ఆ తేజస్సు మనపై ప్రసరింపబడినప్పుడు మన మనసు ఎంత ఆహ్లాదపడుతుందో ఆ చంద్రుడి యొక్క తేజస్సుని చూసి, ఆ చల్లదనాన్ని చూసి, అదేవిధంగా మనలో ఆ సద్గురుమూర్తి, తెలిసిన సద్గురుమూర్తి తన తేజస్సుని ఆ సాధకుని వైపు ప్రసరింపజేసినప్పుడు ఆ పరిపూర్ణమైనటువంటి గురు పౌర్ణమి యొక్క ఆ గురుస్వరూప పరిపూర్ణమైనటువంటి ఆ తేజస్సు యొక్క చంద్రుని యొక్క పౌర్ణమి చంద్రుని యొక్క తేజస్సుగా ఆ గురుస్వరూపమైనటువంటి తేజస్సు మన మనస్సు స్వీకరించి తరించగలిగినట్లయితే ఆ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందం ఏర్పడుతుంది. ఆ ఆధ్యాత్మిక ఆనందం మనకి ఎంతో ఒక చక్కని చల్లదనాన్ని కలిగిస్తుంది. అటువంటి చల్లదనాన్ని ప్రసాదించి తరింపజేస్తూ మానవ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో తెలియజేసేటువంటి తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం వీవీప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. రెవెన్యూ, పోలీస్, ఎన్నికల అధికారులతో కలిసి కలెక్టర్ గోదాంలో భద్రతా ఏర్పాట్లు, ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్, ఎన్నికల అధికారులతో కలిసి ప్రతి నెల ఈవీఎం గోదామును తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్స్ తనిఖీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ తనిఖీ నివేదికను భారత ఎన్నికల సంఘానికి పంపించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ఎం జగన్నాథం, ఇతర ఎన్నికల సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు అంతా సంసిద్ధంగా ఉండాలని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కెన విశ్వేశ్వరరావు, పార్టీ జాతీయ నాయకులు పైడ కృష్ణమోహన్, స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ అసెంబ్లీ సర్ సమావేశం దేవాలయం వీధి పైడ చలమయ్య కళ్యాణ మండపంలో బీజేపీ సర్ కాకినాడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ అధ్యక్షతన ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కెన విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు BLA 2లుగా మొదటి ఫేజ్లో చాలా అద్భుతంగా చేశారని, ఇప్పుడు రెండో ఫేజ్లో ఇంకా కృషి చేయాలని తెలియజేశారు. వచ్చే స్థానిక ఎన్నికల నాటికి బీజేపీ నాయకులందరూ సంసిద్ధంగా ఉండాలని తెలియజేశారు. మరొక అతిథిగా పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు ఐడియా కృష్ణమోహన్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు పార్టీ కోసం ఎంతో కృషి చేయాలని, మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించే కోటంలో ప్రతి ఒక్కరూ కూడా నాయకులు అయ్యే స్థాయికి ఎదగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సర్ జిల్లా కోఆర్డినేటర్లు, సివిల్ సప్లై రాష్ట్ర డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య,
బీజేపీ రాష్ట్ర స్పాక్స్ పర్సన్ యార్లగడ్డ రామ్ కుమార్, దాట్ల సూర్యనారాయణరాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, బీజేపీ రాష్ట్ర మేఫవుల విభాగం కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు పైడ వెంకటనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి, చోడిశెట్టి రమేష్ బాబు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజులు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మారే బుజ్జి, బీజేపీ సర్ అసెంబ్లీ టోలీ దొడ్డి వీరేంద్ర, ఏడిది కృష్ణ, గోడి వెంకట్, బీజేపీ మండల అధ్యక్షులు గాలిదేవర శేఖర్, గోడి సత్యవతి, వంక మాలతి, బీజేపీ నాయకులు చెక్క రమేష్, కొకిలగడ్డ గంగరాజు, దిలీప్ సదనాని, సాలగ్రామ సర్వేశ్వరరావు, శ్రీహరి, చెరియన్ తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రమాదం తెస్తున్నారనేటటువంటి ప్రక్రియని దేశ భక్తితో మనం పనిచేయాలని చెప్పి మన పార్టీ పిలిపించింది. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఎన్నికలు కూడా పెడుతున్నామని చెప్పి ప్రయత్నం వచ్చింది. ఇప్పుడు రెండింటినీ కలుపుకొని మనం పని చేయాలి. ఒకటి, దేశ భక్తుల కింద ఈ దేశంలో కానటువంటి వాళ్ళని ఏ విధంగా మనం గుర్తించాలి అనేది చూస్తూనే, రెండోది ఎన్నికల ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని మనకి కావలసినటువంటి ఓటుని రక్షించుకోవడం కోసం, మనకి కావలసినటువంటి కొత్త ఓటు నమోదు చేయించుకోవడం కోసం ప్రతి అసెంబ్లీలోనూ ఫారం 6 ద్వారా 25,000 మందిని మనం ఈ యొక్క ప్రక్రియలో జాయిన్ చేయడం కోసం ప్రతి ఒక్కరూ రోజుకి 10 పేపర్ల చొప్పున కొత్త ఓటర్ల దగ్గరికి వెళ్ళి వారిని నమోదు చేయించి ఆ వివరాలని స్టేట్ పార్టీకి పంపించవలసిన బాధ్యత మన మీద ఉంది. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధి గైగోలుపాడు ప్రాంతంలోని శ్రీ సిద్ధి వినాయక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్, టీడీపీ సీనియర్ నాయకులు మేకా లక్ష్మణమూర్తి, జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాటికల వీరబాబు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తదితరులు సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. గాయగోలుపాడు ప్రాంత అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. సాయిబాబా ఆశీస్సులతో నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సాయిబాబాను ప్రార్థించినట్లు చెప్పారు. గాయగోలుపాడులో బీసీ కళ్యాణ మండపం నిర్మించాలనే సంకల్పంతో స్థానిక నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారని, నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తికి ఫౌండేషన్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు సానా సతీష్ బాబు, కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ గైగోలుపాడులో బీసీ వర్గాల ప్రజలు అధికంగా ఉన్నందున వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీసీ కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీనితో పాటు సాయిబాబా సేవా ధ్యాన మందిరం, అదనపు షెడ్ నిర్మాణాలను కూడా చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గతంలో పిల్లి అనంతలక్ష్మి, అప్పటి ఎంపీ పళ్లంరాజు, బొడ్డు భాస్కర్ రామారావు తదితరుల సహకారంతో ఈ నిర్మాణాల ఆలోచనకు రూపకల్పన జరిగిందని, పిల్లి సత్యబాబు ప్రత్యేక చొరవతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ తదితర ప్రజాప్రతినిధుల సహకారంతో పనులను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు, దాతలు, నాయకులు సహకరించి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం ఆలయంలో భారీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సానా సతీష్ బాబు సేవాదళం సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల బున్ని, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పాలిక సతీష్, గింజల శ్రీనివాసరావు, జున్నూరు బాబ్జీ తదితర నాయకులు, పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యాలతో ఉండాలని సాయిబాబాని కోరుకుంటున్నాం. ఇక్కడ పెద్దలు గౌరవనీయులు లక్ష్మణరావు గారు బీసీ కళ్యాణ మండపం కడతామనేసి సూచనలు ఉన్నాయి, అన్నీ కూడా రెడీ చేసుకున్నారు. మేము కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి మేము అందరం కలిపి దీన్ని కళ్యాణ మండపం కట్టడానికి అందరం కూడా కృషి చేస్తాం. దీన్ని అందరూ కూడా సహకరించి, పెద్దలందరూ కూడా మాకు కళ్యాణ మండపానికి అందరూ కూడా సహకరించి లక్ష్మణరావు గారికి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి కూడా మంచి కళ్యాణ మండపం కట్టాలని అందరూ ఆలోచిస్తున్నారు. దానికి అందరం కూడా మేము కృషి చేస్తాం. అందరూ ఈవేళ భగవంతుడిని ఆరాధిస్తూ వారందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలనేసి మేము అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మణరావు గారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఫౌండేషన్ వేసి మరి అప్పటి నుంచి దీన్ని రకరకాల ప్రతినిధులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మరి దీన్ని ఇంతవరకు తీసుకురావడం జరిగింది.
ఇంకా కింద భాగాన్ని కూడా బీసీ కమ్యూనిటీ యాడ్గా పెద్దలు లక్ష్మణరావు గారు తీర్మానించడం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి అక్కడ రాజకీయ పలుకుబడితో పరిసర ప్రాంతాల్లో నా నాయకులందరినీ కూడా సమీకరించుకుని దీన్ని మంచి కమ్యూనిటీ యాడ్గా తయారు చేయడానికి అందరం కూడా కృషి చేసి ఈ గైగేడుపాడు ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడేలా కూడా చేస్తాం. ఏది ఏమైనా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మరి సాయిబాబా ఆలయాలు దర్శించడం జరిగింది. ఇక్కడికి వెళ్ళిన ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండి మరి వాళ్ళు కష్టించి పనిచేస్తున్న వ్యాపారాల్లో పైకి రావాలని, మరి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని భగవంతుని కోరుకుంటూ, మరి రాజకీయంగా కూడా మరి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందాలి, ప్రజాప్రతినిధులందరూ సమస్యలను దీవించమని కోరటం జరిగింది. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఈ గ్రామ పంచాయతీలోని మరియు ఇక్కడ నిర్మాణంగా ఉన్న ఖాళీ స్థలాన్ని తీసుకుని ఒక మండపాన్ని ఏర్పాటు చేయాలని వేళ సత్యబాబు గారు ఆకాంక్షించారు. ఆ విధంగానే నిర్మాణం జరిగింది. కానీ బాగా భారీ నిర్మాణం అవటం వల్ల, నిధులు తక్కువ అవటం వల్ల కొద్దిగా వెనుకబడి ఉంది. దానికి నేటి ఎమ్మెల్యే పంతం నానాజీ గారు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు, తంగేళ్ళ ఉదయ్ గారు, అందరూ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీలు కూడా సహకారంతో, సత్యబాబు గారు, అంతలక్ష్మి గారు కూడా సహకారం తీసుకుని ఇక్కడ బీసీలు అధికంగా ఉన్న గైకులపాడు గ్రామంలో బీసీ కళ్యాణంగా తీర్మానం చేసుకున్నాము. ఇది బీసీ కళ్యాణ కింద తీర్మానం చేసుకుని ఇక్కడ కింద బీసీ కళ్యాణ మండపము, పైన షిరిడి సాయిబాబా ధ్యాన మందిరము, పక్కన ఒక షెడ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అందరూ సహకారంతో త్వరలో ఇది పూర్తి చేయడానికి నిధులు సమీకరిస్తున్నాము. అందరి ప్రజాప్రతినిధుల ఆకాంక్షతో సహకారంతో తప్పకుండా ఇది పూర్తి అవుతుందని, తప్పకుండా మరొకసారి ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు అంతలక్ష్మి సత్యబాబు గారికి, ఎంపీ సానా సతీష్ బాబు గారికి, ఉదయ్ గారికి, ఎమ్మెల్సీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకినాడ తోట సుబ్బారావు నగర్ లో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు సందీప్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యనమదల వీర వెంకట సత్యనారాయణ, పాటి సూరిబాబు, కాదా భాస్కర్రావు, ఓదోయ సుబ్రహ్మణ్యం, పెంకే సత్యబాబు, ములసా బాబురావు, నరాల శ్రీను, రామలింగరాజు, యనమదల వెంకటలక్ష్మి, వాసింశెట్టి ఆదిలక్ష్మి, శీలం గౌరి, బొడ్డి బేబీ, రాజేశ్వరి, కాదా లోవలక్ష్మి, వాసింశెట్టి లక్ష్మి కుమారి, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఏలేరు ప్రాజెక్టులో సరిపడా నిల్వలున్న పిఠాపురం ఆయకట్టుకు మాత్రం నీరు అందించకుండా, పంట లేకుండా రైతుల్ని దగా చేసే కుయుక్తుల్ని వైఎస్ఆర్సీపీ అడ్డుకుందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ అన్నారు. పిఠాపురం పట్టణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, రైతులు పలువురితో కలిసి వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళనకు స్పందించి పిఠాపురం ఆయకట్ట చివరి వరకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పినందుకు జిల్లా కలెక్టర్కు, డిప్యూటీ సీఎంకు రైతులందరి తరపున ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పురుగు మందులు అందుబాటులో ఉండవు, ఎరువులు అందుబాటులో ఉండవు, ఇన్సూరెన్స్ ఉండదు. ఇన్సూరెన్స్ ఇప్పుడు మీరు ఏం డిక్లేర్ చేశారు? రైతులు సొంతంగా కట్టుకోమంటున్నారు. రైతులు సొంతంగా ఎందుకు కట్టుకోవాలి? గత ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వమే ఇన్సూరెన్స్ భరించడం జరిగింది. ప్రతి పంటకి 2000, వరి పంటకి 700 కట్టుకోండి. లోన్లు తీసుకున్న రైతులకి బ్యాంకు కట్ చేసుకుంటుంది. లోన్లు తీసుకున్న రైతులందరికీ కూడా మీరే స్వయంగా కట్టుకోవాలి, లేకపోతే రెస్పాన్సిబిలిటీ లేదంటారు. ఇదేనా రైతు ప్రభుత్వం? ఇదేనా రైతులకు చేసే మేలు? మాందా తుఫానికి లేదు, మొన్న ఏలేరు ముంపుకు గురైన పంట నష్టానికి లేదు, మొన్న తీవ్రంగా గత సంవత్సరం నష్టపోయిన దానికి ₹1 లేదు. సుడిగాలు వచ్చి అన్ని పంటలు పోతే ₹1 ఇవ్వలేదు. ఈ విధంగా చేయడమే కాకుండా గిట్టుబాటు ధర అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఏ పంటకి గిట్టుబాటు ధర లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ విధానంలో మరి ప్రభుత్వ అధికారులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. పై ప్రాంతంలో ఉన్న గౌరవ శాసనసభ్యులతో కూడా మేము మాట్లాడడం జరిగింది. వారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. మీడియా ద్వారా డీసీఎం గారు కూడా మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. నిన్న కలెక్టర్ గారితో రైతులందరి తరఫున కూడా అందరితో ఈ పరిస్థితులు వివరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురం నియోజకవర్గానికి 8 టీఎంసీలు నీరుండగా కూడా పంటకు నీరు ఇవ్వనంటున్నారు. ఎందుక చిన్న చూపు అని అడుగుతున్నాం, ఎందుక పక్షపాత ధోరణి అడుగుతున్నాం. 2003కు ముందు 3 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా ఏలేరు పంట నీరు మీద పంట అంతా పండించడం జరిగింది. ఇంచుమించుగా 2009, 6, 10 ఆ టైంలో సబ్జెక్టు కరెక్షన్ 5 టీఎంసీలు, 5.5 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా
మొత్తం పంట అంతా పండించడం జరిగింది. మీరు లోపల 8 టీఎంసీలు పెట్టుకుని ఇది వర్షాకాలంలో అయ్యింది కూడా పిఠాపురం నియోజకవర్గానికి పంట లేకుండా చేద్దామని చేసిన ప్రయత్నాల్ని వైఎస్ఆర్సీపీ అడ్డుకుంది. కలెక్టర్ గారు స్పందించారు, అందరు సమావేశం పెట్టారు, ప్రత్యేక ఐడిబి మీటింగ్ ఏర్పాటు చేశారు. పిఠాపురం రైతులకి కూడా అందరికీ కూడా అన్ని ఎకరాలకి కూడా పంటకి నీరు ఇస్తామని చెప్పారు. కాబట్టి మాకు తెలిసిన సమాచారం అందరి దగ్గర నుంచి ఆఫీసుల నుంచి కూడా అందరూ వచ్చి రావటం జరిగింది. మేము పైన ఉన్న గౌరవ శాసనసభ్యులు కూడా మా రైతులందరి తరఫున కూడా మాట్లాడడం జరిగింది. ఏపీలో మొట్టమొదటి టెస్లా కారును కాకినాడకు చెందిన మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీనివాస్ కొనుగోలు చేశారు. కాకినాడ నగరంలో టెస్లా కారు తిరగడంతో నగర ప్రజలు కారును చూసేందుకు తరలి వస్తున్నారు. ఎన్నో అత్యాధునిక ఫీచర్లు కలిగిన టెస్లా కారును వ్యాపారవేత్త శ్రీనివాస్ 70 లక్షలకు గుజరాత్లో కొనుగోలు చేసి ముంబై మీదుగా ట్రక్లో హైదరాబాద్కు తీసుకొచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గం మీదుగా కాకినాడకు తీసుకొచ్చారు. దీని అత్యాధునిక ఫీచర్లను కారు యజమాని శ్రీనివాస్ మీడియాకు వివరించారు. తాము కారును విత్ పైలట్గా కొనుగోలు చేశామని, సెల్ఫ్ డ్రైవ్ కావాలంటే అదనంగా 6 లక్షలు చెల్లించాలన్నారు. ఈ కార్ మ్యూజిక్కు తగ్గట్టుగా డాన్స్ కూడా చేస్తుంది. టెస్లా శాటిలైట్ రాడార్స్ కారుకు నావిగేషన్స్ చేస్తాయని చెప్పారు. కారు 5 సెకండ్లో 100 కిలోమీటర్ల స్పీడ్ను అందుకుంటుందన్నారు. 0 to 100 in 5 seconds. Horsepower is around 425. Torque is 650. కానీ రియలిస్టిక్ వరల్డ్లో ఇట్ గివ్స్ అరౌండ్ 500 kilometers ఒక సింగిల్ ఛార్జ్లో. అండ్ సింగిల్ ఛార్జ్ ఇస్ అరౌండ్ టేక్స్ అరౌండ్ 1.5 hours. It costed 62 lakhs and total. Okay, on road 70. ఛార్జ్ అయితే ఎన్ని కిలోమీటర్లు చూస్తారు? 680 క్లెయిమ్ అండి, కానీ మనకి ప్రాక్టికల్ వరల్డ్లో 500 kilometers వస్తుంది సింగిల్ ఛార్జ్లో. ఓకే సార్, ఇది టెస్లా కార్ ఇంపోర్టెడ్ కదా, ఇది ఛార్జింగ్ అవైలబుల్గా ఉంటుంది బయట ఎక్కడ? హోమ్ ఛార్జర్ అయితే ఇస్తారండి 30 kilowattsది. అదర్వైజ్ బయట ప్రైవేట్ వాళ్ళ దాంట్లో చేయించుకోవాలి. టాటా ఉందండి, స్టాటిక్ ఉంది, కపుల్ ఆఫ్ అదర్ ప్లేయర్స్. వీళ్ళు ఈవీస్లో టెస్లా ఇస్ పైనీర్ అండి. సో దాని తర్వాత BYD కానీ దాని తర్వాత విన్ఫాస్ట్ కార్ రావడం జరిగింది. అంటే ఈవీ అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మైండ్కి వచ్చేది టెస్లా. సో వాళ్ళు పైనీర్స్ అని చెప్పి విచోస్ టెస్లా. దానికి ఎక్స్ట్రా 6 lakhs కడితే ఇస్తారండి. బట్ ఫర్ ఈ మోడల్ YLకి క్యాలిబ్రేట్ చేస్తున్నారండి. ఇంకా దీంట్లో ఫీచర్స్ ఏమన్నా సార్, అంటే మీరు తీసుకున్న దాంట్లో ఫీచర్స్ ఏమన్నా ఆ మోడల్కి వన్ సెకండ్. అది అంటే ఎలా అంటే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయండి, బోత్ కోల్డ్ అండ్ హీట్. మనకి కోల్డ్ ఎక్కువ ఉపయోగపడుతుంది. అండ్ బ్యాక్ రో 6 seater అండి. సో బ్యాక్ 2 seats ఫోల్డ్ చేస్తే 420 liters వస్తుంది. సో దేర్ ఆల్ ఆటోమేటిక్. బటన్తో యూ కెన్ ఫోల్డ్ బ్యాక్ సీట్స్ అండ్ ద మిడిల్ రో సీట్స్ ఆల్సో. సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ అది అరౌండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ సిస్టమ్ చెప్తారు, అదే ఆటోమేటిక్ చెప్పారు కదా, దానికి ఒక యాప్ ఉంటుందండి, బూమ్ బాక్స్ అనే యాప్ ఉంటుంది. దాంట్లో సెట్టింగ్ చేసుకోవచ్చు, టైమర్ కూడా పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి మ్యూజిక్ ప్లే అవుతుంది కార్కి. ఇదివరకు RRR వచ్చినప్పుడు నాటు పాటకి యూఎస్లో చేశారు. సో యూ కెన్ సింక్రనైజ్ దట్ విత్ అదర్ టెస్లా కార్స్ ఆల్సో. తీసుకుని 10 days అవుతుంది. ఇట్స్ అమేజింగ్ అండి. ద పికప్ ఇస్ బ్యూటిఫుల్, ద రైడర్ ఇస్ వండర్ఫుల్. కార్ అయినా కొద్దిగా డీవియేట్ అయితే కారు స్టీరింగ్ వైబ్రేట్ అవుతుంది, కొంచెం మళ్ళీ నార్మల్ ట్రాక్ చేస్తుంది. కాకినాడ 2 టౌన్ సాయిబాబా గుడిలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారికి చాక్లెట్ షోరూం అధినేత శ్రీరామ్ దంపతులు బెంగళూరు పూల అలంకరణ చేయించడంతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు చాక్లెట్ షోరూం అధినేత శ్రీరామ్ 5 రకాల ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యురాలు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా జరిపిస్తున్నామని, ఈ సందర్భంగా ఆలయానికి అలంకరణ చేస్తున్న వారికి భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ రైతు బజార్లో గత 25 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న కర్రి వీరాజు షాపును తొలగించేందుకు జరిగిన ప్రయత్నంపై రైతుకు అండగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు చింతపల్లి బన్నీ నిలిచారు. బుధవారం రైతు బజార్లోని వ్యాపారస్తులు బాధితులతో కలిసి ఆయన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ భరిగంటి దేవి, 6వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోడి శ్రీను, కాకినాడ సిటీ వాడబల్జీ సంఘం అధ్యక్షులు కామరాజు, బాధిత రైతు కర్ని వీర్రాజు, రైతులు కనకారావు, పండ్రాడ రాజా, కరుప్రోలు సత్యబాబు, యాళ్ల సత్యబాబు, మంచాల రాజు, పుల్ల భద్రరావు, గుండ్రం సతీష్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీకి సంబంధించిన నక్కా కిషోర్ అనే వ్యక్తి, ఇది ప్రాపర్ వాయిస్ మొత్తం అంతా కూడా ఈ నక్కా కిషోర్ మాట్లాడేటప్పుడు బొచ్చు శేఖర్ గారు పురమాయించమన్నారండి, నాకేం తెలియదండి అని చెప్పినప్పుడు, ఈవెన్ ఒకవేళ మేము వెళ్ళి మాట్లాడుతుంటే మేము అధికారంలో ఉన్నాం కదా, మా పేర్లు చెప్తున్నారు అని అంటున్నారండి. ఓకే, ఎవరి పేర్లు అయినా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఎక్కడో దొంగతనం జరిగినప్పుడు నా పేరు చెప్తే నేను బాధ్యత తీసుకుని దాన్ని షార్ట్అవుట్ చేయవలసిన విషయం ఉంది. ఇక్కడ రాత్రి 1 గంటకి ఒక రైతుకి అన్యాయం జరుగుతుంటే ఆయన ఆధీనంలో ఉన్నటువంటి ఆ చైర్మన్ గారు ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి ఈ రోజు వరకు దీనికి సంబంధించిన రైతులు ఎవరితో అయినా ఒక మాట అయినా మాట్లాడారండి చైర్మన్ గారు? లేదు. తిరిగి వచ్చి వీళ్ళనే భయపెట్టడానికి దీంట్లో చాలా మంది రైతులే కాదు అని చెప్తారంటే, రైతు బజార్లో ఎక్కడెక్కడి నుంచో పండించుకుని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుని వాళ్ళ పూట గడవటం కోసమే చూసుకుంటారు తప్పించి వాళ్ళకి మిగతా రాజకీయాలు ఏం తెలియదు. ఇన్ని సంవత్సరాలుగా రైతు బజార్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గట్టిగా చెప్పాలంటే రైతు బజార్ యాక్చువల్ గా ఫస్ట్ శాంక్షన్ చేసిన ప్లేస్ ఎంత, ఇప్పుడు రైతు బజార్లో ఉన్న స్థలం ఎంత ఉంది, ఎంత ఆక్యుపై అయింది, నిజంగా ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు మీకు చిత్తశుద్ధి ఉండి రైతుల పక్షాన్ని నిలబడాలి అనుకుంటే ఉన్న రైతు బజార్కి సంబంధించిన స్థలం, కేటాయించిన స్థలం ఎంత కేటాయించారు, ఇప్పుడు ఎంత ఉంది అనేది సమగ్ర సర్వే చేపిస్తే ఎవరేంటి, ఎవరు భాగవతం ఏంటి, ఎవరు వెనకాల ఉండి ఎంతమందికి సపోర్ట్ చేస్తున్నారు అనేది క్లియర్ గా తెలుస్తుందండి. సుమారు 17 గజాలు ఆక్యుపైడ్ గా బయటకు వచ్చింది అనే విషయం 2014 నుంచి ఇష్యూ జరుగుతూ ఉందండి. కేవలం ఆ మాకినేని భాస్కర్ గణేష్ అనే వ్యక్తి ఎదరకొచ్చి 17 అడుగులు ఆక్యుపై చేయడం వల్ల రైతు బజార్కి సంబంధించి అనేక సమస్యలు గ్రీవెన్స్ లో కూడా వస్తున్నాయి. ఏంటంటే అక్కడ సంబంధించి ట్రాఫిక్ ఇబ్బంది బాగా ఎక్కువగా ఉందనేది ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో, ఈవెన్ మాకు ఒక పార్కింగ్ ప్లేస్ కూడా ఉండలేదండి. రైతు బజార్ పెట్టారు, అది మంచి రద్దీ ప్లేస్, పక్కనే కాంప్లెక్స్ ఉంది, పార్కింగ్ ప్లేస్ కూడా ఉండలేదని చెప్పని పెట్టారు. సో గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుని అది ప్రాపర్ సర్వే చేయించి ఆ వెనకాల మిగతా ఆక్యుపైడ్ ల్యాండ్ అంతా కూడా ఇస్తే వచ్చే కస్టమర్స్ కూడా ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయం కూడా కలగజేసుకోవచ్చు. అలాగే రైతులకు అనేక వెసులుబాట్లు కూడా అక్కడ మనం కలిగించుకోవచ్చు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని కాకినాడ జగన్నాథపురంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన సారెను భక్తులకు ఘనంగా పంపిణీ చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం వల్ల కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం ఉందన్నారు. కాకినాడ నగరాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే దిశగా ఆలయాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మహిళా మండలి సభ్యులు మాట్లాడుతూ, తొలి ఏకాదశిని పురస్కరించుకొని అమ్మవారికి సమర్పించిన సారెను భక్తులకు పసుపు కొమ్ములతో సహా ప్రసాదంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి నెల పాడ్యమి రోజున అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లక్ష్మణరావు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మేడిశెట్టి ఈశ్వరరావు, చొక్కాగిరి, చొల్లంగి సత్యనారాయణ, పల్లా ప్రసాదరావు, కేదార్శెట్టి సతీష్, మహిళా మండల అధ్యక్షురాలు గోకరకొండ లావణ్య, సభ్యులు కందుల బేబీరాణి, చోడిశెట్టి ఛాయాదేవి, మల్లాడి దుర్గా, అనిశెట్టి మంగతాయారు, ఆలయ అర్చకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అప్పటి నుండి వర్కులు మళ్ళీ స్టార్ట్ చేసి, అలాగే గోపురాన్ని కూడా ఎప్పటి నుండో అలా ఉండిపోయింది. మొత్తం 400 సంవత్సరాలు ఇది చరిత్ర కలిగింది. అలాంటిది ఆయన ఎప్పుడైతే శాంక్షన్ చేశారో ఆటోమేటిక్గా మొత్తం అన్ని చేసుకుంటూ గోపురాన్ని కూడా చేయడం జరిగింది. కాకినాడలోనే గోపురం ఎంత చక్కగా వచ్చిందంటే అందరూ కూడా ఇటువంటిగా రంగులు వేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా అడగడం జరుగుతుంది.
అలాగే పునఃప్రతిష్ఠ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మహిళా మండలిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా ఇక్కడ కార్యక్రమాలు చేయడం, వాళ్ళ భక్తి శ్రద్ధలతో కూడా చాలా చక్కగా ప్రతి కార్యక్రమాన్ని ఆషాఢంలో సారి ఏర్పాటు చేయడం, శాకంబరి అవతారం, తర్వాత శ్రావణ శుక్రవారం పూజలు, అలాగే కార్తీక మాసంలో నెలల్లో కూడా భక్తి శ్రద్ధలతో వీళ్ళందరూ సహాయ సహకారాలతో నెలల్లో కూడా చాలా చక్కగా అభిషేకాలు అవి జరుగుతుంటాయి. ఇలాగే మా ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం ఆయన సూచనల మేరకు ఇంకా కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా మహిళలు కూడా ఇలాగే సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అమ్మవారికి సారీ సమర్పించడం జరిగింది. ఈరోజు అమ్మవారి సారే అందరికీ పసుపు కుంకుమలతో స్వీటు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమి రోజు అమ్మవారికి కుంకుమ పూజ నవరచన జరుగుతున్నది. ఆశ్వేజ మాసంలో శవన్నరాత్రులు జరుగుతున్నవి. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరుగుతుందంటే ముఖ్యంగా ఎమ్మెల్యే కొండబాబు గారు మరియు చైర్మన్ బుజ్జి గారు మాకు ఒక బ్రదర్లా ఉండి ఆయన మా మహిళలందరినీ ఎంతో ప్రోత్సహిస్తూ మేము ఏ కార్యక్రమంలో అయినా ముందు ఇదండి అని అడిగితే ఫస్ట్ ముందుండి ఇదిగోనమ్మా మీరు ముందుకు నడవండి దేనికోసం ఆలోచించకుండా తర్వాత నేనున్నానని ఫస్ట్ ఎంకరేజ్ చేసేది మా బుజ్జి గారు. తర్వాత మా టీం అంతా కలిసి ఈ విజయం అంటే నాదొక్కదాన్నే కాదు, మొత్తం మా టీం అందరూ కలిసి ప్రతి పూజలోని కూడా ముందు శుభ్రత దగ్గర నుంచి అంతా మా టీం వాళ్ళు కలిసి చేయడం వల్లే నేను ఇంత విజయవంతంగా చేయగలను. వ్యాస భగవానుడు మనకు 4 వేదాలను అష్టాదశ పురాణాలను అందించిన మహానుభావుడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త కాశీభట్ల సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్ లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి నందు గురు పౌర్ణమి వేడుకలు రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ధ్యాన మందిరంలో వ్యాసుల వారికి శారదాదేవి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందమూర్తి త్రయాలకు విశేష పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆధ్యాత్మిక ప్రవచనకర్త పూజ్యశ్రీ కాశీభట్ల సత్యనారాయణచే గురు విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రవచనకర్త కాశీభట్ల సత్యనారాయణ మాట్లాడుతూ వ్యాసుల వారు మనకు 4 వేదాలను అష్టాదశ పురాణాలను మనకు అందించిన మహానుభావుడని, అటువంటి వ్యాస మహర్షి పుట్టినరోజునే మనం గురు పౌర్ణమిగా చేసుకుంటున్నామని, గురువు అంటే మనలో అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞాన దీపాలను వెలిగించేవాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ, కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ మాట్లాడుతూ వ్యాసుల వారిని మనం చూడలేకపోయినా వారి ప్రవచనాల ద్వారా ప్రత్యక్ష వ్యాసులైన కాశీభట్ల సత్యనారాయణ వారికి గురుపూజ మరియు వారిని సత్కరించుకోవడం చాలా అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి సెక్రటరీ కె సతీష్, సభ్యులు కొప్పతి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కర్రీరాజు, స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు మొదలైన వారు పాల్గొన్నారు. అనంతరం గురు సత్కారం, ప్రసాద వితరణ జరిగింది. ఈ మాట వేదంలో ఇదిగో ఈ 2 సూత్రాలుగా ఉంది. మేము దాన్ని విపులీకరించాం, డెవలప్ చేస్తాం. ఈ మందు వేదంలో చెప్పబడింది. ఆ చెప్పబడిన విధానాన్ని మేము దానిలోంచి గ్రహించి డెవలప్ చేసి మందు చేయాలి. అంచేత విజ్ఞానం జ్ఞానం మీద ఆధారపడదు, విజ్ఞానం మీద లోకం ఆధారపడి భౌతికమైన లోకం. మందులన్నీ దేనికి? శరీరానికే కదా. అంచేత విజ్ఞానం లోకాల మీద ఆధారపడింది, లోకం విజ్ఞానం మీద ఆధారపడింది. విజ్ఞానం జ్ఞానం వల్ల నిర్మాణమైంది. ఈ ఉపాధిలో ఉండేటటువంటి సుఖంగా ఉన్నవాడు బుద్ధిని ఉపయోగించి దాన్ని పెంచుకోవాలి. పెంచుకుంటే విజ్ఞానం కాదు, జ్ఞానం చూడవలసినటువంటి ఒక మహా విషయము సాక్షాత్కరించింది.
కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహిని ప్రాంగణంలో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు 2వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి స్వామివారికి 108 కలశాలతో స్మార్త పండితులు ఆకేళ్ల మురళీకృష్ణచే స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. అభిషేకానంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు దంపతులు దత్తహోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకేళ్ల మురళీకృష్ణ, డాక్టర్ కృష్ణమాచార్యులు పూజా కార్యక్రమం గురించి తెలియజేశారు. అనంతరం కూబే భాస్కర రామం సారథ్యంలో సంగీత నీరాజ కార్యక్రమం జరిగింది. చివరిగా భక్తులు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో యువవాహిని అధ్యక్షురాలు నాగమణి, సత్కళావాహిని సభ్యులు పాల్గొన్నారు. ప్రారంభించడం జరిగింది. వారి కుమారుడు ఆకుల సురేష్ గారు కూడా ఈ యొక్క పాలరాత్రి విధాన్ని మనకి ప్రజెంట్ చేయడం ద్వారా అక్కడి నుంచి ఈ రోజు వరకు స్వామివారికి ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి స్వామివారి యొక్క ఆరాధనోత్సవాల్లోనూ షిరిడి సాయిబాబా వారికి అత్యంత కార్యక్రమాలు చేస్తూ దానికి అనుసంధానంగా భక్తి ఎక్కడంలో సంస్కృతి కూడా అక్కడ ఉందని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దాదాపు ఈ 30 ఏళ్ళ నుంచి సంగీతం సాహిత్యం కార్యక్రమాలను నిర్వహించుకుంటూ బాబావారికి నిన్న ఇవాళ రేపు కూడా సంగీత సాంస్కృతిక ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల ప్రజలు భక్తులు ప్రతి గురువారం వచ్చి ఇక్కడ ఆరాధనలు వాటిలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ గుడికి ఈ మందిరానికి భజన మందిరంగా పెట్టుకున్నాం మనం. షిరిడి సాయిబాబా యొక్క ఎంతో పవర్ఫుల్ బాబా యొక్క అనుగ్రహం ఉండబట్టి ఇన్ని ఏళ్ళు మరి 30 ఏళ్ళ పాటు ఈ యొక్క ఉత్సవాన్ని జరిపించుకున్నారు స్వామివారు. అందరు కూడా భక్తులకి ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఎవరు వచ్చినా రాకపోయినా ఎండొచ్చినా వానొచ్చినా ప్రతి వారాలు వచ్చి మొక్కుకునేవాళ్ళు. ఇంకొక గొప్ప ఫలితం ఏంటంటే ఇక్కడ స్వామికి మొక్కిన వారికి నేను చేపట్టిన 4-5 ఏళ్ళు చూసినట్టే వివాహాలు కాని వారికి వివాహాలు, ఉద్యోగాలు కాని వారికి ఉద్యోగాలు, మరి ఎన్నో సంసార జంజట్లు ఉంటే ఈతి బాధలు, ఆరోగ్యాలు వంటి కూడా మాకు కుదిరిందండి ఇక్కడ బాబా గారి దైవాలు అంటుంటే మనసు మాకు చాలా ఆనందం అవుతుందండి. అది ఒక పవర్ఫుల్ అయిన బాబాగానే మేము ఈ స్వామిని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా ముఖ్యంగా సేవకులకి ఇక్కడ సుధాకరణ బాబు చాలా కాలం నుంచి సేవ చేస్తున్నారు. అలాగే వారు మాతృమూర్తి గారు, సీతామహాలక్ష్మి గారు, మరి అన్నిటికంటే కూడా ప్రతి వారం బాధ్యత తీసుకొచ్చిన ఓలేటి విజయలక్ష్మి గారు వారు కూడా ఇక్కడికి వచ్చి సేవలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు యువవాహిని ఆధ్వర్యంలో నాగమణి గారి యొక్క నేతృత్వం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈసారి మా అందరికీ బ్రహ్మగారైన చిన్ననాటి నుంచి కూడా చేసిన జయేంద్ర నగర్ ఆ విఘ్నేశ్వర స్వామి వారు మన మరీక్ష శర్మ గారు ఇక్కడ పంపడం స్వాభాయమానంగా ఈ కార్యక్రమానికి అక్కడి పూజ్య గణపతి శాస్త్రి గారి దివ్యాసులతోటి ఇది ఫౌండేషన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా మాకు మురళి గారితో ఎన్నో కార్యక్రమాలు కంచి కాంపౌండ్ పీఠాలు పెద్దవారు అక్కడ ఆంజనేయ స్వామి వారికి ఇక్కడ సత్కాల వారికి ఇక్కడ సాయిబాబా వారికి కూడా శంకుస్థాపన చేయించడం వల్ల ఒక పవర్ ఇక్కడ విరాజించని కంచి కాంపౌండ్ జయేంద్ర సరస్వతి గారు. సమాజంలో సువార్థికులకు ఎదురయ్యే సమస్యలను పాస్టర్స్ ఫెలోషిప్ సంఘస్థుల ఐక్యతతో ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందని క్రైస్తవులు కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ శామ్యూల్ సాగర్ తెలిపారు. కాకినాడ వైద్యనగర్లో గల బెరెకా బ్లెస్సింగ్ చర్చ్లో కాకినాడ సిటీ రీజనల్ కమిటీ సారథ్యంలో కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ బాడీ సమావేశంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు బిషప్ దొమ్మేటి శామ్యూల్ సాగర్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ సువార్థికులు ఏల్చూరు విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని దైవ వర్తమానం అందించారు. రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు జోసఫ్ బెన్ని సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. పాస్టర్స్ ఫెలోషిప్ ట్రెజరర్ మిస్పా విజయ్ కుమార్ వార్షిక నివేదికను సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా జార్జ్ శ్రీమంతుల దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చేపట్టిన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్య అతిథి ఏల్చూరు విద్యాసాగర్ను శాలువాలు కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఇటీవల కెనడా పర్యటనను పూర్తి చేసుకుని వచ్చిన జిల్లా అధ్యక్షులు శామ్యూల్ సాగర్ను కాకినాడ రీజనల్ కమిటీ అధ్యక్షులు జాషువాగిరి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కేబినెట్ సభ్యులను కాకినాడ రీజనల్ కమిటీ అధ్యక్షులు జాషువాగిరి ఆధ్వర్యంలో శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దడాల జాషువాగిరి, ఫెలోషిప్ జిల్లా నాయకులు సీరం ఐజాక్, మిస్పా విజయ్ కుమార్, జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు పాల్గొన్నారు. దేవునికి భూమికి ఉన్న కనెక్షన్ కట్ అయిపోయింది. నోవాహు ప్రవర్తన మూలముగానే
నీతిమంతుడిగా నోవాహును దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటూ ఉన్నాడు, నోవాహు నీవే నీతిమంతుడి అన్నాడు. నీతిమంతుడైన నోవాహు కుటుంబాన్ని దేవుడు సంరక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భూమి అంతా కూడా నీతిమయమైన తర్వాత ఆయన బయటకు వచ్చారు. ఆభుషాము యాభేతు అన్నవారు. అయితే ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. ఇక్కడ రాయబడిన మాట చాలా చాలా విలువైనది. కలవటానికి కూడా మన స్టీఫెన్ బాబు గారు నా దృష్టికి తీసుకొచ్చారు. మేము కలవాలనుకుంటున్నాం జిల్లా ఫెలోషిప్ని కూడా అని చెప్పి తప్పనిసరిగా మేము పర్మిషన్ పెట్టానండి. నేను ఈమెయిల్ పంపించాం. ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో కానీ అవకాశం దొరకకపోతే మీరు తప్పనిసరిగా దీనికి అవకాశం కలిగించడానికి ఏర్పాట్లు చేయండి అన్నప్పుడు స్టీఫెన్ బాబు గారికి ఒకటే మాట ఇచ్చారు, 100% వారు ఎప్పుడు కావాలంటే అక్కడికి పర్మిషన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి వారికి కూడా నేను తెలియపరిచాను. ఆ రోజున నేను ఒంటరి పోరాటం చేసి అన్నాడు చేసినా కానీ మెమోరాండం ఇచ్చి వచ్చేయగలం. కానీ మనము అది అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు మనమందరం ఒకటవ్వాలి. అందరూ కలిస్తేనే మన సమస్య పరిష్కారానికి దిశగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడెక్కడి నుంచి ఎంత చున్ని జగ్గంపేట ఈ యానం ఈ తాగలేదు ఇలా దూర దూర ప్రాంతాల నుంచి ఇంతమంది టైం స్పేర్ చేసి మన ఫెలోషిప్ ని బలోపేతం చేస్తారంటే ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఇది ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. మరి మీకు అందరికీ తెలుసు, నాకు కొంచెం అనారోగ్యంగా కాలికి 2 ఆపరేషన్స్ జరిగినాయి. అది కొంచెం క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. అయితే దాన్ని తీశారు. ఇప్పుడు నాకు రేడియేషన్ కూడా జరుగుతుంది. దేవుడు స్వస్థపరిచారు. మీరందరూ చేసిన ప్రార్థనకి మరి నేను మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళా త్వరలోనే నేను మళ్ళా రెన్యూ అయి మళ్ళా దేవుడిలో ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేస్తారు. మా క్యాబినెట్ మాకు చాలా ప్రోత్సాహం. మన ప్రెసిడెంట్ అయ్య గారు చాలా యాక్టివ్గా ఉండి మన కులాన్ని చాలా విజయవంతంగా వారు తీసుకెళ్తున్నారు. ఇది మన లోక సుభిక్షాన్ని కోరుతూ గురు పౌర్ణమి పురస్కరించుకుని పిఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠంలో పీఠాధిపతి సత్యనారాయణ దత్త సిద్ధాంతి ఆధ్వర్యంలో విశేష పూజలు హోమాలు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్త సాయి పీఠంలో లోకక్షేమాన్ని సుభిక్షాన్ని కోరుతూ పీఠాధిపతి సత్యనారాయణ దత్త సిద్ధాంతి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం, లక్ష్మీ గణపతి, మహామృత్యుంజయ, నవగ్రహ శాంతి, ధన్వంతరి, దత్త, వరుణ హోమాలు జరిపించారు. పండితుల చేత భక్తులందరికీ వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం స్వామివారి పల్లకీ సేవ, గ్రామోత్సవం నిర్వహించి భక్తులకు మహాన్నదానం జరిపారు. ఈ సందర్భంగా భక్తులు పలువురు పీఠం అధిపతి సత్యనారాయణ దత్త సిద్ధాంతి మీడియాతో మాట్లాడారు. వర్షాలు పట్టలేదని వారి చేత అందరి చేత కూడా వరిణ యాగం కూడా చేయించడం జరిగింది. లోకం సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల చేత మేము స్వయంగా చేయించడం, మేము చెప్పింది చెప్పినట్టుగానే మేము చేయిస్తున్నాం ప్రతి నెల కూడా. కాబట్టి వాళ్ళకి వసతవనివ్వండి, ఇక్కడ మంచి ఋత్వికుల చేత వేద పండితుల చేత ఈ కార్యక్రమాలు ఏమంటే చేయించడం జరుగుతుంది ప్రతి నెల కూడా. మా యంత్రం తీసుకున్న ప్రతి భక్తులకు కూడా ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనసావాచ కోరుకుంటూ శుభం పూయ. వాహనం రథం ఒకటి ప్రతి జిల్లాకి తిరిగి ఈ యంత్రం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను కూడా వాళ్ళు చెప్తున్నారు ఆ యొక్క సేవకులకి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ డ్రెస్ కోడ్ లో ఉండి యాగానికి సరిపడా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో పూజా పదార్థాలు, అమ్మ ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి అంటే చక్కగా ఎవరు విసుక్కోకుండా అందరూ కూడా ఇచ్చి ఎంతో, నేను ఇంత రీతిన ఇంతటువంటి సమన్వయంతో కూడుకున్నటువంటి హోమము నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి మేము ఎంతో రుణపడి ఉన్నాం ఈ పీఠానికని. మేము ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మేము ఇటువైపు రాలేదు. మేము అసలు ఇదే ఫస్ట్ టైం మేము రావడం. కానీ వాలంటీర్ వాళ్ళు చెప్పే విధానం ఏంటి, వాళ్ళు చూపించే శ్రద్ధ ఏంటి, అన్ని మాకు బాగా నచ్చింది. అందువల్ల మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చాక మాకు ఏంటంటే ఇంత బాగా జరుగుతుందన్న ఆశ్చర్యంగా బాగా నచ్చింది మాకు. వసతులు కానీ అన్ని ఏ విధంగా చెప్పారో అంతకంటే 3 రెట్లు
అధికంగా చేసి ఈవేళ మనం ఇచ్చే డబ్బు పెద్ద లెక్క కాదు. ఈవేళ ఇదే హోమాలు అయ్యి మనం ఇంటికాడ చేయించుకుంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుద్ది, లక్షలు ఖర్చు అవ్వచ్చు. కానీ మన స్వల్పంగా వాళ్ళు పెద్ద ఆశించకుండా ఇంత హోమ కార్యక్రమాలు చేసినందుకు వారికి మనందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాకినాడ NFCL రోడ్ లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహినిలో గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని 3 రోజుల పాటు నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ EV కృష్ణమాచార్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలి రోజు కలశ పూజ, శ్రీ షిరిడి సాయిబాబా వారి పల్లకి సేవ కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. అనంతరం సత్కళావాహిని ప్రాంగణంలో శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం వ్యవస్థాపకురాలు PS మాధురి నిర్వహణలో శ్రీకృష్ణ పరివార్ సభ్యులు గీతాపారాయణ కార్యక్రమం చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న సత్కళావాహిని సభ్యులు గీతాపారాయణంలో పాల్గొని భగవద్గీతను పఠనం చేశారు. ఈ సందర్భంగా సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. భక్తి సంగీత కార్యక్రమాలు, రవి కార్యక్రమాలు, అభిషేకాలు, పూజలు మరి 3 రోజుల పాటు వైభవంగా జరగడానికి తెలియజేస్తూ తొలి విడత కార్యక్రమంగా ఈరోజు మంగళవారం సాయంత్రం అత్యంత కలశ పూజ బాబా వారికి కలశ స్థాపన పూజ కార్యక్రమాన్ని, అలాగే ప్రఖ్యాత భగవద్గీత పారాయణ భక్తులు శ్రీకృష్ణ పరివార సంఘం శ్రీమతి PS మాధురి గారి నిర్వహణలో చక్కటి భగవద్గీత అధ్యాయ పఠన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. దీని ముందరగా పొరవీధుల్లో బాబా వారి యొక్క ఊరేగింపు వచ్చి కూడా ఘనంగా జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి మరి శ్రీడి బాబా వారి ఆలయంలో ఈ యొక్క అభిషేక జలాలతో బాబావారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే వివిధ పుష్ప ఫలార్చన కార్యక్రమాలు జరుగుతాయండి. అనంతరం శ్రీ కూచి భాస్కర్ రామారావు గారి సంగీత కార్యక్రమం ఏర్పడడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకి అన్న సమారాధన కార్యక్రమం అందరూ వచ్చి ప్రసాదం తీసుకెళ్ళవలసిందిగా కోరుతుంది. అలాగే చివరిలో సాయంత్రం 6 గంటలకి గురు పౌర్ణమి ఉత్సవాలు, సంగీత గురువులకి, విభిన్న గురువులకి ఇక్కడ సత్కార కార్యక్రమాలు జరుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ కూడా ఇందులో జరుగుతుంది. చివరి రోజు కార్యక్రమాలు లక్షవారం నాడు బాబా వారికి వివిధ పూజలతో పాటు సాయంత్రం సంకురాత్రి మంజరి సంగీత కళాశాల సత్కళావాహిని యువవాహిని బృందాల చేత సంగీత భక్తి కార్యక్రమాలు. మానవత్వమే దివ్యత్వానికి తొలిమెట్టు అని, ఆ దివ్యత్వ ప్రయాణమే పరమాత్మ సన్నిధికి చేర్చే ఆధ్యాత్మిక మార్గమని స్ఫూర్తి ఓం కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలోని ప్రజ్ఞా ఫంక్షన్ హాల్లో కాకినాడ స్ఫూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో వివిధ ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండే స్ఫూర్తి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఆసన, ప్రాణాయామ, ధ్యాన, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వేడుకలను ప్రారంభించారు. యోగాసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానం ద్వారా సాధారణ భౌతిక మనస్సును పరిశుద్ధమైన అంతఃకరణగా మలచవచ్చునని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హిందుస్థాన్ షిప్ యార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రకృతి సంబంధమైన మనస్సును ఇతర ఆలోచనలు లేకుండా ధ్యాన మనోప్రస్థానం సాధన ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని బలోపేతం చేసి శారీరక, మానసిక ప్రశాంతతను పొందవచ్చునని పేర్కొన్నారు. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తరపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఆధునిక విజ్ఞానాన్ని సారథిగా చేసుకుని సైంటిఫిక్ సెయింట్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి అందించిన ఆచరణాత్మక ధ్యాన మనోప్రస్థానం ద్వారా ప్రతి ఒక్కరూ ఆధునిక ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆసన, ప్రాణాయామం, ధ్యానం మరియు ప్రస్థాన సాధన ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మాధవరపు వీరరాఘవరాము కోరారు. సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులను స్ఫూర్తి కుటుంబ సభ్యులు పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ స్ఫూర్తి కుటుంబ స్థానిక ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. భౌతికంగా లేకపోయినా ఆయన రచనలు కానీ, ఆయన యొక్క ఉపన్యాసాలు కానీ మనం పరిశీలిస్తే మానవుడు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. ఆధ్యాత్మికత ఎప్పుడైతే ఉందో దేశభక్తితో పాటు మానవీయ సంబంధాలు కూడా పెరుగుతాయి. ప్రతి మనిషి దానవుడిగా ఉండకుండా మానవుడిగా ఉండాలి. మనిషిగా ఉండకపోయినా పర్వాలేదు కానీ దానవత్వం లేని విధంగా ఉండాలి. అట్లాంటి తమో గుణాలను కానీ రజో గుణాలను కానీ నియంత్రించుకుంటూ మనసును స్వాధీనం చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే దేవుడు వారధి అయితే మనసు సారథి అని చెప్తారు. ఏ ప్రలోభాలు లేకుండా మనసుని స్వాధీనం చేసుకోగలిగితే, మనసును ఆధీనం చేసుకోగలిగితే సమానతను సాధిస్తాడు.
సమానతతో పాటు దేశ సమైక్యత ఏర్పడుతుంది. దానివల్ల ఆధ్యాత్మిక జీవితం ప్రపంచానికి చాటే విధంగా మన భారతీయ సంస్కృతిలో ఒక యోగా అనేది, ఒక ఆధ్యాత్మికత అనేది, ఒక సిద్ధాంతాలు అనేటువంటి కూడా సంస్కృతిని తెలియజేస్తున్నాయి. అట్లాంటి సిద్ధాంతాలన్నీ కూడా ఆధ్యాత్మిక భావనతో వ్యక్తీకరించినటువంటి ఒక విశ్వస్ఫూర్తిగా పేరు పొందినటువంటి సెయింట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈయన నిజంగా నడిచే గ్రంథాలయము, ఆధ్యాత్మిక ఎన్సైక్లోపీడియాగా కూడా మనం చెప్తూ ఉంటాం. ఇట్లాంటి సిద్ధాంతాలని ప్రజలకు ఎంత అవసరం కాబట్టి ఆ సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్ళాలి, ఆ రచనలు ప్రజల్లోకి వెళ్ళాలి. అందరూ సమానత దృష్టితో ప్రజాస్వామ్యంలో ప్రజా సమైక్యత ముందుకు వెళ్ళాలనే సిద్ధాంతమే ఆయన మొట్టమొదటిగా మానవతావాదం. అదే సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజేశారు. అంత రాకపోయినా కానీ కనీసం మొదటి అడుగు ప్రస్థాన సాధనగా మొదటి అడుగు చేస్తే మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ అనేది మనిషి కలుగుతుంది. మైండ్ ఆఫ్ మోరల్ శాంక్టిటీ అంటే ఏం లేదు, కొంచెం పరిశుద్ధమైనటువంటి మనసు. దాంతో ఏం జరుగుతుందయ్యా అంటే మనిషిగా చూసి గుర్తిస్తాం. ఆ మొదటి మెట్టుని మొత్తం సమాజం అంతా ముందుకు వచ్చి ఆ ప్రస్థాన సాధన చేసి ఆ మొదటి అడుగు వేస్తే చాలు, మనందరం సుఖశాంతులతో బతకవచ్చు అనేటువంటి సిద్ధాంతాన్ని వారు ఇచ్చారు. ఆ సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియాలని ఈరోజు ఈ వేదిక చూశారు మీరు. గురువుగారు భౌతికంగా జీవించి ఉన్నప్పుడు కూడా ఇటువంటి వేదిక రాలేదు. అలాగే గురువుగారు స్వయాన ప్రతి చోటకి వెళ్ళి స్వయాన మాట్లాడి సిద్ధాంతాన్ని చెప్పింది లేదు. వారి కుటుంబ సభ్యులు అనుకునేటువంటి మా స్ఫూర్తి కుటుంబ సభ్యులందరికీ, అంటే సర్వమానవాళి వారు జాడల్లో నడిచే ప్రతి ఒక్క వ్యక్తి స్ఫూర్తి కుటుంబ సభ్యుడే. వారు ఇచ్చి నేనున్నాను, మీ వెంట ఉన్నాను, మీరు చెయ్యండి అని చెప్పి వారి జీవితాలని ఆ శ్రేయ సంతోషాలతో నింపి మా అంతటా మేము ఇది సమాజానికి అందించాలనే భావన మాకు కలిగి ఈరోజు స్ఫూర్తి కుటుంబం కాకినాడ వారు ఇటువంటి వేదిక ఎంత ఘనంగా వేశారండి. ఇప్పుడు సాధారణంగా ఒక గురువు బ్రతికి ఉంటే ఆయన మెప్పించడానికో ఒప్పించడానికో ఇటువంటి వేదిక వేయాలి. ఈరోజు దేనికోసం చేస్తుంది స్ఫూర్తి కుటుంబం? ఇది ఇన్స్పిరేషన్, స్ఫూర్తి. వారు అందించినటువంటి ఆ స్ఫూర్తిని సమాజానికి అందించాలని వారు ఎంత మహద్భాగ్యంగా ఎంత గొప్ప వేదిక వేసి చేశారు. వారికి మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మీ అందరూ కూడా, పాత్రికేయులందరూ కూడా ఇటువంటి ఒక మంచి కార్యాన్ని మీరందరూ ప్రోత్సహించి మాకు మరింత శక్తినిచ్చి ఎంతోమందికి ఇటువంటి మహద్భాగ్యాన్ని కలిగించే విధంగా తోడ్పాటును అందించాలని కోరుకుంటూ. కాకినాడ మధ్వసభ కమిటీ కార్యవర్గ సభ్యులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విశ్రాంత అధికారి ఉదయగిరి శేషగిరిరావు మరణం ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటుగా సంతాప సభలో పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. ఉదయగిరి కుమారుడు సుధీర్ను కలిసి పలువురు తండ్రి చేసిన సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ సంతాపాన్ని తెలియజేశారు. మధ్వసభ కమిటీ కార్యదర్శి రాచూరి శేషగిరిరావు మాట్లాడుతూ కమిటీ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుండి వాటి విజయవంతానికి తమ వంతు సహాయ సహకారాలు అందించేవారిని గుర్తు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం కమిటీ నిర్వహించే చాతుర్మాసి ఆధ్యాత్మిక యాత్రలో ఉదయగిరి దంపతులు ముందుండేవారని, అందరికీ స్ఫూర్తిగా నించున్నారని చెప్పారు. కమిటీ కోశాధికారి వేముగండి నరసింహారావు మాట్లాడుతూ గురువుల మూల బృందావనాలను దాదాపు అన్ని దర్శించుకున్న ఉదయగిరి గురువుల అనుగ్రహాన్ని పూర్తిగా పొందిన వ్యక్తిగా శ్రద్ధాంజలి ఘటించారు. కమిటీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పరశురాం మాట్లాడుతూ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమైనా ఉదయగిరి పాల్గొనడం, అనేక సేవలు అందించడంతో పాటు భక్తులు ప్రశంసించేవారని చెప్పారు. రామచంద్రపురం బ్రాహ్మణ సంఘ సీనియర్ సభ్యులు, సేవా తత్పరులు శ్రీధర్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారు అభిమానించే ఉదయగిరి మరణం మా కుటుంబ సభ్యులు తీరని లోటుగా ఉండడమే కాక పెద్ద దిక్కును కోల్పోయామన్న బాధను ఆరాధ్రి శ్రీధర్ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో GFCL సీనియర్ విశ్రాంత అధికారి జాగీర్దార్ ప్రేమ్ కుమార్ పలువురు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 98 ఏళ్లుగా సమాజ సేవే లక్ష్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ కృషి ప్రశంసించిన జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. గురువుల పట్ల భక్తి, సేవాభావంతో ఉండాలి. పీఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ప్రబోధ. ఈవీఎం, వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట ఏర్పాట్లు. ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. స్థానిక సంస్థ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పిలుపు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.